నమస్తే, నేను మీ వసంత్. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. ఈరోజు తెలంగాణ భవన్లోని అదాని, రేవంత్ రెడ్డి బాయి బాయ్ అంటూ కూడాను బీఆర్ఎస్ నేతలంతా కూడాను కలిసి ఒక వినూత్నమైన నిరసన తెలియజేశారు. ప్రస్తుతం మనతో పాటు వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే హాయ్ హాయ్ అదాని రేవంత్ రెడ్డి బాయ్ బాయ్ అని ఒక నినాదం తీసుకున్నారు. అసలు ఏంటి దీని వెనుక కాన్సెప్ట్ ఏంటి? అదాని రేవంత్ కలిసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా లగచెర్ల భూములు ఆయనకి ఇవ్వడానికి, రామన్నపేట భూములు ఇవ్వడానికి, మూసీ నది ప్రాజెక్టు కట్టబెట్టడానికి, ఫార్మాసిటీ కట్టబెట్టడానికి, ఇవన్నీ కూడా ఒప్పందాలు డావోస్లో, లండన్లో, కోహినూర్ హోటల్లో చేసిన దానికి విరుద్ధంగా అదాని ప్రజల సంపదను ఏ విధంగా దోచుకుంటున్నాడో, దేశ సంపదను దోచుకుంటుండని రాహుల్ గాంధీ చెప్తే, కాంగ్రెస్ పార్టీ చెప్తే, దానికోసం ఇదే రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడతాడు. రైట్. మరి ఇక్కడికి వచ్చేసరికి దేశంలో పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్షం ఏదైతే చేస్తుందో ఆ ప్రతిపక్షం చేస్తున్నట్లే మేము కూడా వాళ్ళు ఇలా పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క టీషర్ట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద జాకెట్స్ కూడా లేడీస్తో సహా మొత్తం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర మొత్తం వారి యొక్క ఎంపీలందరూ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళందరినీ అనుమతిస్తారు. మాస్కులు పెట్టుకుంటారు, టీషర్ట్లు వేసుకుంటారు. దాని గురించి 10 రోజులుగా స్తంభింపజేస్తారు. అది వాంఛనీయం. మరి ఇక్కడ మేము రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమ ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం. కానీ ఎప్పుడైతే అదాని పైన కేసు వచ్చిందో, యూఎస్ కోర్టులో ఆయనకు అరెస్ట్ వారెంట్ వచ్చిందో, అప్పుడు వెంటనే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా నేను ఇచ్చానని చెప్తా ఉన్నారు. దాదాపుగా ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు ఇస్తానని అదాని చెప్పాడో దాన్ని క్యాన్సిల్ కూడా చేశామని చెప్తా ఉన్నారు కదా. దాంతోపాటు 100 కోట్లు నువ్వు ఇచ్చిందాన్ని మాఫీ చేయడం కాదు, 100 కోట్లు ఇచ్చిందాన్ని మాఫీ చేస్తున్నప్పుడు ఆ అగ్రిమెంట్లు ఎందుకు మాఫీ చేయట్లే? డావోస్లో అయిన ఎంఓయూ కానీ, లండన్లో అయిన ఎంఓయూ కానీ, నీ కోహినూర్లో జరిగిన చీకటి వ్యాపారం కానీ, ఇక్కడ భూములు కట్టబెట్టడానికి నీ యొక్క ఏ విధంగా అక్రమంగా నువ్వు కొనసాగిస్తున్నావు? నీకు చిత్తశుద్ధి ఉంటే మీ యొక్క రాహుల్ గాంధీ చెప్పింది, ప్రియాంక గాంధీ చెప్పింది నువ్వు వినదలుచుకుంటే ఇవాళ దాన్ని ఇమీడియట్గా మొత్తం కూడా అదానితోని మన ప్రజల భూములను, ప్రజల సంపదను కట్టబెట్టడానికి ఏదైతే అగ్రిమెంట్లు అయినవో ఆ అగ్రిమెంట్లు మొత్తం క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కోట్లాది మంది ఉద్యమకారులు, అలాగే వందల మంది ప్రాణాలని బలిదానం చేసి ఒక తెలంగాణ తెచ్చుకున్నారు. ఈరోజు ఆ యొక్క దాంట్లో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగింది. ఈరోజు మళ్ళీ కూడా వాళ్ళు 10 ఏళ్ల తర్వాత మారుస్తామని చెప్తా ఉన్నారు, మారుస్తున్నారు కూడా. ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. ఏం చెప్తారు అదని? తెలంగాణ తల్లి 2007లో ప్రజల యొక్క మస్తిష్కంలో నుంచి వచ్చింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా వచ్చింది. ఆనాడు దాని రూపకల్పన చేస్తున్నప్పుడు ఆంధ్ర మాతగా తెలంగాణ తెలుగు తల్లిగా ఉంటే అది వద్దు అని చెప్పేసి తెలంగాణ తల్లి వచ్చింది. ఇతర భారత మాతను కూడా చూసి, తెలుగు తల్లిని చూసి, తమిళ తల్లిని, కన్నడ తల్లులను చూసి, మనకు కావాల్సిన మన బతుకమ్మ, మన పూల పండుగ, మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడుకునే పండుగ, అదేవిధంగా ఒక పూజ్యనీయ విగ్రహంగా ఉండాలని, ఉద్యమ స్ఫూర్తిగా ఉండాలని కేసీఆర్ గారు ఆనాడు అనేక మంది వారిని శిల్పులను, అనేక మంది మేధావులను, అనేక మంది చిత్రకారులను, అనేక మంది ఉద్యమ ఆకాంక్షలు వ్యక్తం చేసే వాళ్ళని మాట్లాడి ఏర్పాటు చేసుకున్న అది ఇవాళ దానికి ఒక చరిత్ర ఉన్నది. అది వేలాది విగ్రహాలుగా అనేక చోట్ల ఇలా ప్రతిష్ఠించబడ్డది. లక్షలాది దండలు ఆ యొక్క తల్లికి వేయబడ్డాయి. కోట్లాది సార్లు అనేక మంది పూజలు చేశారు. అటువంటి తల్లి ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ మనిషి యొక్క గుండెల్లో ఉన్నది. దాన్నేదో మారుస్తాం, అదానిని మైపరించడానికి తెలంగాణ తల్లి ప్లేస్లో ఏదో కాంగ్రెస్ తల్లిని తీసుకొస్తే ఆ సవతి తల్లిని, ఆ కాంగ్రెస్ తల్లిని, ఆ యొక్క దాన్ని ఒప్పుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం లేరు. ఆ తెలంగాణ తల్లికి వ్యతిరేకంగా ఇవాళ నువ్వు తెస్తామంటే అమరుల యొక్క స్తూపం, అమరుల యొక్క జ్యోతిలో ఆల్రెడీ గత ప్రభుత్వమే నిక్షిప్తం చేసింది. సంగారెడ్డిలో కూడా నిక్షిప్తం చేసింది. వాళ్ళకు తెలియకుండా, అసలు విగ్రహం గురించి తెలియకుండా, తెలంగాణ తల్లి చరిత్ర తెలియకుండా ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షల యొక్క చిహ్నానీయాలను మర్పిస్తానంటే ప్రజలు ఒప్పుకోరు, నిన్ను చీకొడతారు, నీకు బుద్ధి చెప్తారు. చివరిగా ఒక్క మాట, ఈరోజు వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ 1 ఇయర్ పరిపాలన చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు ఓవరాల్గా ఈ 1 ఇయర్ పరిపాలన మీద బీఆర్ఎస్ నేతగా ఏం చెప్తారు? 1 ఇయర్ పరిపాలనలో వాళ్ళు రైతులకు కానీ, యువజనులకు కానీ ఎవరికి కూడా ఏమీ చేయలే.
రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ 10,000 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చినట్టున్నారు. అదే రైతు బీమా అందరికీ చేస్తామని కౌలుదారులకు కానీ మిగతా వాళ్ళకు కూలీలా చేస్తామని చేయలేదు. అదేవిధంగా ఉన్న వడ్లని కొనే శక్తి వారికి లేదు. కాబట్టి ఇవాళ యువజనులకు కూడా 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. 40,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇచ్చి ఆ యొక్క ఆర్డర్స్ ఏదో పోస్ట్ మ్యాన్ లాగా ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి ఏదైతే ఇస్తారన్న 4,000 రూపాయలు ఇంటికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, వాళ్ళ కార్డు భరోసా కార్డు 5 లక్షల భరోసా కార్డు ఇవ్వకుండా, ఎవరైతే విద్యార్థులకు వాళ్ళు ఇస్తానని చెప్పేసిన స్కూటీ ఇవ్వకుండా, ఇవాళ మొత్తం గురుకులాలను మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తూ కనీసం భోజనం పెట్టే చేతగాని చేవలేని ఈ ప్రభుత్వం నేను మొత్తం కూడా విజయోత్సవాలు చేసుకోవడం కాదు, వంచనోత్సవాలు చేసుకో. మొత్తం కూడా సిగ్గుపడాలి. నువ్వు చేయలేనందుకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా నా బుర్ర తెచ్చుకొని ఆ బుర్ర ఉపయోగించి కనీసం ఆ పసి పిల్లలకు భోజనం సరిగ్గా పెడతానని చెప్పేసి క్షమించి నువ్వు చెప్పుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.